బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి గుంటూరు పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, వేమూరులో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలు, జనసేన సిద్ధాంతాలు, జనసేన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనసేన మేనిఫెస్టో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయడంపై ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు జనసేనాని. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందించబోతోంది, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయనుంది, యువతకు జనసేన ఏం చేయబోతోంది, ఇలా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించిన జనసేన మేనిఫెస్టోని వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పవన్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు. ఇక జనసేన ఎన్నికల బహిరంగ సభలకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలకు భిన్నంగా సొంత ఖర్చులతో జనసేనకు అండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న జనసేన అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడమే ఇందుకు నిదర్శనం. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి గుంటూరు పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, వేమూరులో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలు, జనసేన సిద్ధాంతాలు, జనసేన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, జనసేనాని పర్యటనకు సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని నేడు గుంటూరు జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు వేయనున్న నామినేషన్ కార్యక్రమంలోనే పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన ప్రధాన కార్యదర్శితో కలిసి రోడ్ షోని నిర్వహించబోతున్నారు అన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అనంతరం గుంటూరు వెస్ట్ లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ గుంటూరు వెస్ట్ నుంచే పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత గుంటూరు ఈస్ట్, పత్తిపాడు, వేమూరులో పవన్ బహిరంగ సభలు ఉన్నాయి. ఇవాళ కూడా 4 బహిరంగ సభలు ఉన్నాయి. అనంతరం రేపు ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. నెల్లూరులో కావలి, చెవురు, నెల్లూరు ఈ 3 చోట్ల కూడా పవన్ బహిరంగ సభలు ఉంటాయి. ఇక ఈ రోజుకి సంబంధించి ఆయన బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉండే
నేతలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు భ్రమరగం పడుతున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్నే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏ విధంగా అండగా ఉండేది ఆయన చెప్తూ వస్తున్నారు. అలానే అధికార విపక్ష పార్టీల వైఖరి ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. యువతరం రాజకీయాల్లోకి రావాలి అన్న తన ఆలోచన ఏదైతే ఉందో అందుకు అనుగుణంగానే తన సీట్ల కేటాయింపులో కూడా యువతకే ఎక్కువగా అవకాశం కల్పించారు. ఒక బస్ కండక్టర్ కొడుకు కావచ్చు, ఒక విద్యార్థికి కావచ్చు, ఒక సామాన్యుడికి కావచ్చు, ఇలా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ సమన్వయం చేశాడు. అట్ ద సేమ్ టైం తాను ఒకటే గుర్తు చేస్తున్నారు, జనసేన పార్టీ ఏ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకుందల్లా కేవలం వామపక్షాలు బీజేపీ తోటే కావాలనే అటు టీడీపీ వైసీపీ అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం జన సైనికులంతా కూడా కొంత సంయమనం పాటించాలి. ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఏంటో ఈసారి మనం చూపించాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఈ రోజు మాత్రం ఆయన గుంటూరు జిల్లాలో 4 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. నేతాజీ చెప్పండి, పలు జిల్లాల నుండి భారీ ఎత్తున కార్యకర్తలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్న వివరాలు ఏంటి? పవన్ కళ్యాణ్ ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసినా కూడా రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు వస్తున్నారు. ఇక ఈ రోజు పార్టీలో సెకండ్ స్టేజ్ ఎవరైతే ఉందో కోట చంద్రశేఖర్ గారు జనరల్ సెక్రటరీ కాబట్టి పవన్ కళ్యాణ్ తర్వాత అధ్యక్షుడి తర్వాత జనరల్ సెక్రటరీ ఉంటారు. ఆయన నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అభిమానులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి పవన్ తో కోట చంద్రశేఖర్ గారితో కలిసి నడిచేందుకు పవన్ అభిమానులు, జన సైనికులు, అలానే వీర మహిళలు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కి ఘన స్వాగతం లభిస్తుంది. వీర మహిళలేమో మంగళహారతులు పడుతున్నారు. అటు జన సైనికులు పూల వర్షంతో పవన్ ని కలిసి ముద్ద చేస్తున్నారు. ఈ రకంగా పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఘన స్వాగతమే లభిస్తుంది. ఈ రోజు గుంటూరులో కూడా అదే సీన్ ఎదుర్కొంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.